హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ కు సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. రైల్వే స్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న టైంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఒక్కసారిగా గొడ్డలితో దాడికి యత్నించినట్లుగా పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి రాళ్లతో దాడి చేసినట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుల దాడి నుంచి తప్పించుకునేందుకు పోలీస్ డెకాయ్ టీం కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఓకే అదే వీళ్ళు సివిల్లో ఉండడం వలన వాళ్ళు హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ కు సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. కాల్పులకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, కాల్పులు జరగడానికి కారణం ఆ ఇద్దరు వ్యక్తులే. సో ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఎందుకని దాడి చేశారు వాళ్ళు? ఏదైతే హైదరాబాద్ మరోసారి పోలీసుల కాల్పులు కలకలం రేగాయని చెప్పుకోవచ్చు. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి పోలీసులు డెకాయ్ ఆపరేషన్లో భాగంగా ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. పాత బస్తే కావచ్చు, నాంపల్లి ఈ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తుండటంతో ఇటు చైన్ స్నాచర్ సంబంధించిన ముఠాపైనే ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే స్నాచర్స్ ముఠా ఏదైతే నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో తనిఖీ చేస్తుండగా మనం చూస్తున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఈ స్థలంలోనే పోలీసులు కాల్పులు జరిపారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులకు సంబంధించి పోలీసులు గుర్తించారు. అయితే వీళ్ళని పోలీసులు తనిఖీ చేస్తుండగా అకస్మాత్తుగా వీళ్ళు పారిపోయే ప్రయత్నం చేశారు. ఒకరు గొడ్డలి ఆయుధం అవడంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. అతన్ని పట్టుకునే ప్రయత్నం అయితే చేశారు. అయినా కూడా అతను ఆగిపోవడంతో మరో వ్యక్తి కూడా రాళ్లతో దాడి చేసేందుకైతే ప్రయత్నించాడు. అందులో పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న దొంగల్ని పట్టుకునేందుకైతే పోలీసులు ఒకసారి గాల్లో కాల్పులు జరిపారు. ఆ తర్వాత రాజు అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో స్నాచర్, అతన్ని కూడా ప్రస్తుతం పోలీసులు కాల్పులు జరపడంతో అతని కాలికి గాయాలయ్యాయి. తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో ప్రస్తుతం అయితే చికిత్స పొందుతున్నారు. అయితే మొదట గాల్లో కాల్పులు జరిపారు. ఆ తర్వాత కంట్రోల్ చేసేందుకు వ్యక్తులు దొంగల్ని పట్టుకునేందుకు కాలికి బాగాన ప్రస్తుతం బుల్లెట్ అనేది తగిలింది. దీంతో ప్రస్తుతం అయితే రాజు చికిత్స పొందుతున్నాడు. అయితే రాత్రి 1:30 గంటల సమయాన ఈ ఏదైతే తనిఖీలు కొనసాగిస్తున్నారు మనం చూస్తుండవచ్చు. నాంపల్లి రైల్వే స్టేషన్ ఇక్కడే ప్రస్తుతం ఏదైతే ఈ ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. స్నాచింగ్ ముఠాలపైనే పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే నెల రోజుల వ్యవధిలోనే 5వ నిందితులపై కాల్పులు జరిపారు. మొన్న హయత్ నగర్ పెద్దంబర్పేటలో కూడా ఏదైతే పార్థివ్ ముఠా గ్యాంగ్ పైన కూడా ఒకసారిగా పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. అనంతరం వారిని కూడా ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ సిసిఎస్ పోలీసులు నల్గొండలోని ఒక దగ్గర క్రైమ్ చేసి వస్తుండగా వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే ప్రస్తుతానికైతే ఈ స్నాచర్స్ ముఠా కూడా ఆయున్తో పాటు రాజు మరో నిందితుడిని ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే దుండగుడు అయినటువంటి రాజు కాలికి గాయం కావడంతో ప్రస్తుతం అయితే చికిత్స అయితే పొందుతున్నాడు. అయితే నాంపల్లి పోలీస్ స్టేషన్లోనే ఈ పరిధిలోనే ఈ కాల్పులు అయితే జరిగాయి. స్నాచింగ్ ముఠాలపై కొద్ది రోజుల క్రితం నుంచి కూడా వీరిపైనే దృష్టి సారించారు. దృష్టి సారించిన నేపథ్యంలో వీళ్ళను పట్టుకునే భాగంగా డెకాయ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఈ డెకాయ్ ఆపరేషన్ లో భాగంగా ఇటు స్నాచర్స్ పై ఇటు దోపిడీ దొంగలపై పోలీసులపై ఏదైతే తనిఖీలు చేస్తున్న క్రమంలో దాడులు చేస్తున్న క్రమంలో ఒకసారిగా వాళ్ళు గాల్లో కాల్పులు జరపడం ఇలాంటి ఘటనలు ఈ నెలలోనే 5 సార్లు జరిగాయి. ప్రస్తుతానికైతే రాజు చికిత్స పొందుతున్నాడు. మరో ఇద్దరు అయాన్తో పాటు మరొకరు ప్రస్తుతం స్నాచర్స్ గా గుర్తించారు. పోలీసులు వాళ్ళని విచారిస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి స్నాచింగ్ చేస్తున్నారు, వీళ్ళందరిపైన కూడా ఒకవైపు ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతానికైతే ఇద్దరినైతే అదుపులోకి తీసుకొని పోలీసులు అయితే విచారిస్తున్నారు. అయితే దుండగుడు ఏదైతే పోలీసులు తనిఖీలు చేస్తున్న క్రమంలోనే పోలీసులపైకి ఎదురుదారి దిగడంతోనే దుండగులను వాళ్ళపైకి కాల్పులు జరపడం, ఆ తర్వాత దుండగులు పారిపోయి యత్నించడంతో వారిపైన కూడా కాల్పులు జరపడంతో ప్రస్తుతం రాజుకైతే తీవ్ర గాయాలై మరో ఇద్దరినైతే పోలీసులు అయితే విచారిస్తున్నారు. శ్వేత. రైట్ అమర్, థ్యాంక్ యూ.